ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో మరింత వాడివేడిగా కొనసాగుతున్నాయి. టీడీపీ నేత ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి అనూహ్య పరిణామాల నడుమ ఆ పార్టీకి రాజీనామా చేసి అన్న మోహన్ రెడ్డి గెలుపు కోసం వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రేపు నంద్యాలలో జరగబోయే సభలో అధినేత జగన్ సమక్షంలో శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీ కండువా కప్పుకోనున్నారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే నంద్యాల ఉప ఎన్నికలో ఎంతో కీలకమైన జగన్ సభకు బనగానపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ కాటసాని రామరెడ్డి హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి కాటసాని మామ అవుతారు. దీంతో వైసీపీలో ఉన్న కాటసాని ఇప్పటి వరకు నంద్యాల వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో పార్టీ కోసం వైసీపీ అధినేత ఆదేశాల మేరకు శిల్పా మోహన్ రెడ్డి గెలుపు కోసం పనిచేస్తారా, అల్లుడి గెలుపు కోసం తెర వెనుక రాజకీయాలు కొనసాగిస్తారా అనే విషయం ఆసక్తికరంగా మారింది. జగన్ సభకు కాటసాని వస్తే పర్వాలేదు, ఒకవేళ రాని పక్షంలో అధినేత జగన్ కాటసానిపై చర్యలు తీసుకుంటారా లేక చూసి చూడనట్లు వ్యవహరిస్తారా? మరోవైపు శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరడంతో వెంటనే అధికార పార్టీ అనుకూల మీడియా మరో వార్తను తెరపైకి తీసుకువచ్చింది. భూమా బ్రహ్మానందరెడ్డి మామ అయిన కాటసాని రామరెడ్డి వైసీపీకి జలక్ ఇవ్వనున్నారా అంటూ ఇప్పటికే కథనాలు రాయడం మొదలు పెట్టేశాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.